హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. భారీ సంఖ్యలో మనకి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన సొంత రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, సో క్లియర్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్, అలాగే బానూర్ యూనిట్ మనకి సంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది, అక్కడ పోస్టింగ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే విశాఖపట్నంకి సంబంధించి లొకేషన్స్లో మీరు చక్కగా జాబ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేయొచ్చు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి సంబంధించి మనకి ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలిలో అయితే ఉంటుంది. సో ఇది చాలా మంచి ఆర్గనైజేషన్, కేంద్ర ప్రభుత్వ సంస్థ అండర్లో పనిచేస్తుంది కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు అన్ని కేటగిరీల వాళ్ళకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్ని మీకు సెలక్షన్ ప్రాసెస్తో సహా అన్ని వివరాలని కూడా చెప్తాను. అండ్ ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో అయితే మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో సో మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ముందుగా మనము రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం, దాని తర్వాత మిగతా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకి జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ డేట్ చూడండి, 17th జూలై. సో మనకి ఈ రోజు అఫీషియల్గా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు అప్డేట్ ఇస్తున్నాను. సో 17th జూలై నుంచి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 10th ఆగస్ట్ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు హాల్ టికెట్స్, అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి ఆగస్ట్ 18th నుంచి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చారు. 24th ఆగస్ట్ రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి చాలా త్వరగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి జాబ్ పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. చాలామంది ఏంటంటే మేము అప్లై చేసాం, ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, మాకు తొందరగా జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీకు ఇక్కడ డేట్ కూడా ఇచ్చేసారు. అంటే ఆగస్ట్ ఎండింగ్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. సెప్టెంబర్ 2nd వీక్ లోపు, అంటే మీకు దసరా కంటే ముందే మీరు జాబ్లో చేరేటువంటి అవకాశం ఉందన్నమాట. సో అది కూడా మన సొంత రాష్ట్రంలోనే మీరు మంచి సాలరీతో ప్రభుత్వ సంస్థలో అయితే జాబ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారో మీకు పోస్టుల వారిగా డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో దీనికి సంబంధించి ఎవరెవరు ఏ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తున్నాను. సో ఇందులో మనకి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. సో ముందుగా మనము ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఆగస్ట్ 10th 2025 నాటికి మీకు మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే మాత్రం ఓసీ వాళ్ళు 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 31 years వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 33 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు పారా అంటే ఒక బాక్స్ కూడా ఇచ్చారు, మీరు ఇక్కడ డీటెయిల్స్ని కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఏ కేటగిరీల వాళ్ళకి ఎంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. వేకెన్సీస్ ఒకసారి గమనిద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటి అంటే మనకి ట్రైనీ ఇంజనీర్స్, అలాగే ట్రైనీ ఆఫీసర్స్, ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్, ట్రైనీ అసిస్టెంట్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ట్రైనీ ఇంజనీర్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ విభాగంలో 50 వేకెన్సీస్ ఉన్నాయి, మెకానికల్లో 30, ఎలక్ట్రికల్లో 10, అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ట్రైనీ ఆఫీసర్స్ ఫైనాన్స్ విభాగంలో 5, హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 4, బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి 2, ఈ విధంగా
టోటల్గా ఇక్కడ ట్రైనీకి ఆఫీసర్స్కి సంబంధించేమో 112 ఉన్నాయి. అలాగే ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 40, మెకానికల్ 30, ఎలక్ట్రికల్ 10, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 10, అలాగే ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ 5, హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి 5. ఈ విధంగా మనకి ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. అంటే ఏ క్యాస్ట్ వరకు ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ లిస్ట్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయితే కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను పర్మనెంట్ అని చెప్పాను కదా, సో మళ్ళీ కాంట్రాక్చువల్ ఏంటి అని చెప్పేసి. సో మనకి ఏంటి అంటే ఈ యొక్క సంస్థ ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు. తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తూ ఫర్దర్గా మీరు రెగ్యులర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మనకి దాదాపుగా 4 years వరకు కూడా మీకు ఇనీషియల్గా కాంట్రాక్చువల్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మీకు పర్మనెంట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. సో మీకు ఫస్ట్ సాలరీస్ అనేవి ఎలా ఉంటాయంటే ట్రైనీ ఇంజనీర్ కానీ ట్రైనీ ఆఫీసర్స్ పోస్ట్లకి ఫస్ట్ ఇయర్లో 29,500 పర్ మంత్ మీకు సాలరీ వస్తుంది. తర్వాత మీకు ఎవ్రీ ఇయర్ కూడా సాలరీ అనేది ఇంక్రిమెంట్ అయితే చేస్తారు. అలాగే ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ కానీ ట్రైనీ అసిస్టెంట్ పోస్ట్లకి అయితే 24,500 రూపీస్ మంత్లీ సాలరీ ఉంటుంది ఎవ్రీ మంత్ కూడా. సో దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంక్రిమెంట్ చేస్తారు. ఆ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా మీకు ఇంక్రిమెంట్ అనేది చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే ట్రైనీ ఇంజనీర్స్కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటికి మీరు బీఆర్ బీటెక్ అనేది సంబంధిత విభాగంలో పాస్ అయి ఉండాలి. అలాగే ట్రైనీ ఆఫీసర్స్కి సంబంధించి మనకి అవసరం లేదు, అది వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు, అది పక్కన పెట్టేసేయండి. లేదు అంటే ఇక్కడ మీకు ఇక్కడ ట్రైనీ ఆఫీసర్స్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించి విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఫైనాన్స్కి సంబంధించి ఎవరైతే చేస్తుంటారో సో వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. లేకపోతే ఎంబీఏ చేసినా కూడా ఎలిజిబుల్ అనమాట. ఎంబీఏ చేసినా సో లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసినా ట్రైనీ ఆఫీసర్ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ట్రైనీ ఆఫీసర్స్ హెచ్ఆర్ విభాగంలో పోస్ట్ ఉన్నాయి. వీటికి మీరు ఎంబీఏ కానీ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ లేదంటే పర్సనల్ మేనేజ్మెంట్ కానీ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి వాటిల్లో మీకు ఇక్కడ ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్ అనమాట. ట్రైనీ ఆఫీసర్స్ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించేమో ఎంబీఏ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మార్కెటింగ్ చేసిన సేల్స్ అండ్ మార్కెటింగ్కి చేసినటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే మనకి ట్రైనీ డిప్లొమా అసిస్టెంట్ పోస్ట్ ఉన్నాయి కదా, వీటికి వచ్చేసి సంబంధిత విభాగంలో 3 years డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో అలాగే ఇక్కడ ఏదైతే ట్రైనీ అసిస్టెంట్ ఫైనాన్స్ ఉందో సో వీటికి వచ్చేసి ఏంటి అంటే మీరు కామర్స్ లేదా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ చేసి ఉండి 6 months కంప్యూటర్ కోర్స్ అనేది ఆఫీస్ అప్లికేషన్స్లో చేసినటువంటి వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ట్రైనీ అసిస్టెంట్ హెచ్ఆర్ విభాగంలో పోస్ట్కి డిగ్రీ అనేది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో చేసినా లేదంటే సోషల్ వెల్ఫేర్కి సంబంధించి కానీ పర్సనల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ హెచ్ఆర్ సోషల్ సైన్సెస్కి సంబంధించి కానీ చేసినా ఎలిజిబుల్. దాంతోపాటు మీకు 6 months కంప్యూటర్కి సంబంధించి ఆఫీస్ అప్లికేషన్స్కి సంబంధించి ఒక ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. లేదంటే మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి 1 year డిప్లొమా కోర్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి విభాగాల్లో చేసి ఉంటే ఎలిజిబుల్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ అనేవి ఇచ్చారు. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 120 క్వశ్చన్స్కి సంబంధించి 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో 100 questions వచ్చేసి సబ్జెక్ట్ లేదా డిసిప్లిన్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ రిలేటెడ్గా అడుగుతారు. సో మిగతా 20 questions అందరికీ కామన్గా ఉంటాయి. ఏంటి అంటే జనరల్ యాప్టిట్యూడ్, ఇందులో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో వెయిటేజ్ ఎలా తీస్తారంటే మనకి 85% వెయిటేజ్ వచ్చేసాము రిటర్న్ టెస్ట్కి, మిగతా 15% వెయిటేజ్ వచ్చేసాము ఇంటర్వ్యూకి అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమీ ఉండవు అనమాట. సో మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 300 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఒక జాబ్స్కి సంబంధించి మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది మన వెబ్సైట్ అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళేసి అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు ఇక్కడ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని సో తర్వాత లాగిన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్.